హాయ్ అండి. ఈరోజు ప్రాన్స్ పెద్ద పెద్ద రొయ్యల కూర ఎలా చేయాలో చూపెడతా. ముందుగా కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వీటిని ఇలా కలుపుకొని చూడండి. వీటిని మనం వాటర్ పోయట్లేదు. వాటర్ పోయకుండా దీనిగో సిమ్లోనే ఇగో ఇంట్లో ఉన్న వాటర్ అంతా ఇట్లా రొయ్యలో కొంచెం వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ మొత్తం బయటకు వచ్చి అవే ఉడకాలి అందులోనే. మనం స్పెషల్గా వాటర్ ఏం పోయట్లేదు. ఇలా బాయిల్ చేసుకుంటున్నా కొంచెంసేపు. ఈలోపు తాలింపు వేసుకుంటాం. చూడండి, ఇవన్నీ మంచిగా బాయిల్ అయినాయి. ఇందులో ఉన్న వాటర్ అంతా దగ్గరకు వచ్చేసినాయి, ఇవి ఉడుకుతున్నాయి. ఈలోపు ఇవి మనం కూర తాలింపు వేసుకునే సక్కలు ఇవి కొంచెం ఇందులో ఉన్న వాటర్ అంతా దగ్గరకు వస్తాయి. ఇందులో వాటర్ ఇట్లా వాటర్ అంతా ఉడుకుతుంటే మనకేంటంటే ఆ నీచు వాసన అనేది మంచిగా ఇప్పుడే బాయిల్ అయిపోతుంది. ఇక్కడే బాయిల్ అయిపోయింది. ఇక్కడే బాయిల్ అయిపోయింది. కూర స్టార్ట్ చేసుకుందాం. ముందుగా కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కాలి. చూడండి, ముందుగా నూనె పోసుకోవాలి సరిపడంత. చూడండి, కొంచెం మెంతిపిండి స్మెల్కి, పసుపు, చూడండి పచ్చిమిర్చి పడుతున్నాయిగా. కడాయిలో పెట్టి మగ్గేటప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి. కొంచెం సాల్ట్. ఇప్పుడు మంచిగా మగ్గుతుంటాయి, స్పీడ్గా మగ్గుతాయి. చూడండి, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఇంకా కొంచెం మగ్గాలి ఉల్లిగడ్డలు. కొంచెం పసుపు వేసుకుందాం. ఇది మగ్గని. చూడండి, కొంచెం కరివేపాకు వేస్తున్నాం. చూడండి, ఇవి ఉడికినాయి. మనకి మొత్తం వాటర్ అంతా ఉడికినాయి. ఇక ఇది తీసి ఇందులో వేసుకుంటున్నాం. ఇదన్నిటిని ఇలా ఎందుకంటే ఆల్రెడీ మనకి అవి ఉడికినాయి కదా అందులో. ఇప్పుడు కొంచెం ఇందులోనే వేగాలి, అందులో కూడా వేగాలి. ఎందుకంటే కొంచెం ఆ నీచు వాసన అనేది పోవాలి. దగ్గరుండి కూరగాయలు పెట్టుకోవాలి. ఇది మనం ఇక్కడ కూర పెట్టి మనం ఎక్కడో పోతే ఇది మాడిపోద్ది. ఇక్కడే ఉండాలి. చూడండి, ఇందులోనే మంచిగా ఉడుకుతున్నాయి. ఇది సిమ్లోనే ఎర్రగైనాయి. మనం ఇప్పుడు ఇందులో అల్లం వేసుకుందాం. మంచి ఇందులోనే మనకు ఆయిల్లో ఉల్లిపాయలు కమ్మటి రుచి రావాలి. మనం ఏం వేయకపోయినా అవి ఉడికి ఆ రుచి తెలుస్తుంది కదా. అల్లం వేస్తున్నా సరిపడా. చూడండి, నేను టమాటా వేయను, చింతపండు వేయను. ఓన్లీ అల్లం మసాలా ఉల్లిపాయలు అలా. ఇప్పుడు ఎక్కువ శాతం గ్యాస్ ట్రబుల్స్ కదా, నేను వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని కూర చేస్తున్నా. ఇది మెయిన్ వాళ్ళ వరకు. ఎందుకంటే మాకు కూడా చింతపండు పడదు, టమాటా పడదు. దానికి కూడా ఇది టమాటా అయితే నెక్స్ట్ రోజు తినలేము, బాగా స్మెల్ వస్తుంది. ఇంకా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి చాలా మందికి. ఇప్పుడు ఇక సిమ్లోనే అల్లం మంచిగా మగ్గాలి. ఇది ఎంత మంచి వాసన వస్తుంది. ఇది చాలా సేపు సిమ్లోనే మగ్గాలి. మనం ఇక్కడ ఊకోసారి కలిపెట్టుకోవాలి మంచి గ్రేవీ వచ్చే వరకు. చూడండి, అల్లం సిమ్లోనే పెట్టిన దగ్గర పడింది మంచిగా. ఇవి అల్లం సిమ్లోనే మంచిగా కమ్మటి వాసన వచ్చేదాకా మగ్గుతుండాలి. మగ్గినాయి. ఇప్పుడు మనం ఇందులో కారం మసాలా వేసుకుందాం. కారం చాలా కలర్ సూపర్ ఉంది.
చూడండి మేము కారం కూడా చిన్న జాడీలో పోసుకున్నాం. ఇది కూడా ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేసినాం. అవాయిడ్ చేస్తాను. చూడు కారం కొంచెం తక్కువ వేయాలట మళ్ళీ, ఎందుకంటే ఎక్కువ కూడా తెలియట్లేదు. కలర్ చూడండి గైస్. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం, ఇందానికి వేసాం కదా ఆల్రెడీ కొంచెం. ఫిష్ లో వేసుకున్నాం, ప్రాన్స్ లో ఫస్ట్ ఉడికిచ్చేటప్పుడు కొంచెం వేసి ఉడికించింది. అందులో వేసుకున్నాక ఒకవేళ మళ్ళీ సరిపోతలేదు కొంచెం వేసిన, సరిపోకపోతే తర్వాత కూడా గ్రేవీలో వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం మసాలా వేసుకుందాం. కొత్తిమీర వేయాలా ఇందులో? ఫైనల్ వేద్దాం. ఇది మమ్మీ ఇప్పుడే పట్టిన మసాలా. మేము ఎప్పుడైనా సరే నాన్ వెజ్ వండుకుంటే పట్టుకుంటాం. ఇప్పుడే పట్టింది అనమాట. ఇది దాల్చిన చెక్క, లవంగ, యాలకులు, ధనియాలు ఇవి చూడు ఎంత బాగుంది, కలర్ఫుల్గా కదా. కొంచెం ఒక చుక్క వాటర్ పోసుకుంటే ఉంటుంది. ఇంకొంచెం మసాలా వేద్దాం, ఎందుకంటే వాటర్ ఎందుకంటే కొంచెం ఉడకాలి, ఇట్లా పట్టుకుంటే ఇట్లా మెత్తగా ఇట్లా వచ్చేయాలి. ఎందుకంటే కొంచెం అది ఎట్లైనా సీ ఫుడ్ కదా, ఉడకాలి కొంచెం మమ్మీకి చెప్పడం రావట్లేదు. నాకెందుకు రావు, పొద్దు గుక్కులు పని చేసింది దగ్గర, అందుకే రావట్లేదు. వాయిస్ కూడా పోతుంది, బ్రేక్ అవుతుంది. సుబ్రహ్మణ్యం అంకుల్ అడుగుతున్నారంట మీరు. మేము వెళ్ళలేదు అంకుల్ ఊరికి, లేకపోతే పని మేము కూడా చేస్తుండే. ఇంకో నేను ఇంట్లో ఉండి ఇక్కడ మమ్మీ కోసం ఇదంతా రెడీ చేసాను. చూడండి కొంచెం వాటర్ గ్రేవీ లాగా ఉండటానికి ఇవి ఉడకాలి. మెయిన్ ఏంటంటే ఇవి ఉడకటం కొరకు కొంచెం వాటర్, అంటే ముక్కకి ఇదంతా మసాలా పట్టడానికి. ఈలోపు మనం కొత్తిమీర కడుక్కుందాం. మొత్తం దగ్గర పడింది, ఆయిల్ పైకి వచ్చింది, కూర అయిపోయింది, మంచిగా అయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఫైనల్లో. చూడండి కొత్తిమీర వేసుకుంటున్నాం ఫైనల్లో. అయిపోయినట్టే, బంద్ చేస్తా. కొత్తిమీర కూడా వేసి కలుపుతాం. కలుపుతాను కొత్తిమీర వేసింది కదా, ఫైనల్లో బంద్ చేస్తున్నా.